బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీ కేసులో రోజుకొక ట్విస్ట్. ఇటు మధు అరెస్టుతో బయటకి రానున్నాయి అసలు నిజాలు. తప్పు చేస్తే తనను జైల్లో వేయాలంటూ మంగ్లీ మరొక వీడియోని రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదంటుంది మంగ్లీ. అసలు మైక్రో ఫైనాన్స్ అనే ఆ పేరు, ఆ పదం కూడా, ఆ పదానికి అర్థం కూడా నాకు తెలియదు అంటూ మంగ్లీ చెప్పుకొస్తుంది. మంగ్లీ పైన ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు ఇటు బాధితులు. మంగ్లీ తప్పు చేయకపోతే బాధితుల వైపు నిలబడాలంటూ ఇటు సవాళ్లు విసురుతున్నారు. ఇటు మధుపై ఎందుకు కేసు పెట్టలేదని ఇటు మంగ్లీని బాధితులు నిలదీస్తున్నారు. మంగ్లీని కేసులోంచి మధువే కాపాడుతున్నాడంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగ్లీ కేసు బాధితులపై అటాక్కు యత్నించారు. ఇటు ఆర్టీవీ ఆఫీసు ముందు దుండగులు హల్చల్ చేశారు. ఇటు డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఆర్టీవీ కెమెరాకు సంబంధించి ఈ దుండగుల చర్యలు చిక్కాయి. డిబేట్ జరుగుతున్న సమయంలో దాడి చేయాలని కుట్రకు పన్నినట్టు తెలుస్తుంది. ఆర్టీవీ కెమెరాకి ఆ వ్యక్తులు చిక్కారు. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొదటగా ఇటు మంగ్లీ ఏం మాట్లాడుతుంది, మంగ్లీ ఇంత జరిగినా కూడా ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, తన ఇన్వాల్వ్మెంట్ లేదని మాట్లాడుతుందా, ఉందని మాట్లాడుతుందా, ఒకసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదంటూ ఇటు మంగ్లీ మాట్లాడుతుంది. అసలు నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను కుదిరినంత దాని గురించి నేను ఎక్కడైనా సాక్ష్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటు మంగ్లీ చెప్తుంది. మరో పక్కన రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఇటు మధుని అరెస్ట్ చేసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మధు అరెస్ట్ తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు మాత్రం మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు బాధితులు చెప్పుకొస్తున్నారు. మంగ్లీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు మధు అంటూ. అలాగే ఇప్పుడు అరెస్ట్ తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో ఇటు మధుని ఇంట్రాగేట్ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. మంగ్లీ పాత్ర ఎంత ఉంది, మంగ్లీ పాత్రతో పాటు మంగ్లీ సోదరుడి పాత్ర ఎంత ఉంది, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటికి వస్తాయంటూ ఇటు బాధితులు చెప్తున్నారు. ఒకసారి ఇటు మధు అరెస్ట్ అవ్వక ముందు మంగ్లీని కాపాడడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సంబంధించి మధు ఏం మాట్లాడాడు, మంగ్లీని కాపాడడానికి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మధు రాత్రుడిని, ప్రమోద్ మధుని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపియాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా, ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇటు మధు మాట్లాడిన మాటల్లో కొంతమంది ఫొటోస్ చూపించి ఇటు హిమాకాంత్ రెడ్డి అలాగే సరిత
వీళ్ళు ప్రతి డిబేట్లో ప్రతి ఇంటర్వ్యూలో ఉంటున్నారు, వీళ్ళే ప్రధాన సూత్రధారులు అంటూ మధు ఆరోపిస్తున్నాడు. కానీ ఆ బాధితులు ఇటు ఆర్టీవీలో మాట్లాడారు, వాళ్ళు ఎంతగా కోల్పోయారు, అసలు మధు ఏం చేశాడు, మధు వాళ్ళతో పాటు పని చేసినప్పుడు ఎలా ఉండేవాడు, దాని తర్వాత ఈ స్కీమ్లోకి ఎలా వీళ్ళందరినీ పిలిచాడు అన్న డీటెయిల్స్ ఒక్కసారి బాధితుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మరో పక్కన ఆర్టీవీ బయట ఈ బాధితులను బెదిరించడానికి, లేకపోతే ఈ బాధితులను కిడ్నాప్ చేయడానికి, లేకపోతే ఈ బాధితులని మరి ఏం చేయడానికో తెలియదు కానీ కొంతమంది వ్యక్తులు ఆర్టీవీ ఆఫీసు బయట డిబేట్ జరుగుతున్న సమయంలోనే వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ కొంత సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు నా కొలీగ్ మనోజ్ ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారో పారిపోయే ప్రయత్నం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో దురాలోచనతోనే ఇక్కడికి వచ్చారు, ఏదో చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాస్కులు పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విక్టిమేనా మీరు? అంటే ఆ కేసు విక్టిమేనా? ఏది ఇప్పుడు ఆరోపణ వచ్చిన కేసు విక్టిమేనా? మీరు అట్లా లైవ్ తీయొద్దన్న మీరు. అంటే మీరు ఏం విక్టిమా చెప్ప, సస్పీషియస్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిలబడితే ఏమనుకోవాలి? సస్పీషియస్ ఏం లేదు. మీరు విక్టిమ్ అన్నారు, విక్టిమ్ అయి మాట్లాడండి. విక్టిమ్ అయితే మాట్లాడండి అన్న. మీరు మాట్లాడతాం కానీ మీరు అట్లా పెట్టకండి. మీరు మీ లాస్ గురించే కదా చెప్పేది. ఇప్పుడు లాస్ గురించి కానీ మీరు అట్లా పెట్టకండి. మీరేమన్నారు, విక్టిమ్ అన్నారా లేదా? అన్నాము, మేము మాట్లాడతాం కదా, మేము మరి మాట్లాడండి. మాట్లాడతాం కానీ మీరు ఎందుకు అట్లా లైవ్ మా ఇంకో పడుతున్నారు? మేము పెడతాం కదా. కాదు, మీరు విక్టిమ్ అన్నారు, మీరు మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారు? మా ఇంకో ఎందుకు పడుతున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు? మరి మీరు విక్టిమ్ అయితే మీరు సస్పీషియస్ ఆఫీస్ దగ్గరకు వచ్చే డౌట్ వస్తుంది. మా ఛానల్ ఆఫీస్ ముందు ఎందుకున్నారు మరి మీరు? ఏం మాట్లాడతారు? సో ఇది సిచ్యువేషన్. మరి మంగ్లీ పంపించిందా వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆఫీస్ ముందు సస్పీషియస్గా ఉన్నారు. మరి ఏంటంటే అప్పుడే ఆఫీస్ అయిపోయిందని ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉంటే సస్పీషియస్గా కనిపించినందుకు వాళ్ళు ఎవరు? ఆర్టీవీ ఆఫీస్ బయట ఇటు డిబేట్ ఆర్టీవీ ఆఫీస్లో జరుగుతున్న సమయంలో వీళ్ళు బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. బాధితులను బెదిరించడానిక ఎవరు? మరి మొత్తానికైతే ఎవరు అని నిలదీస్తే నేను విక్టిమ్ అంటాడు మొదటగా. సరే విక్టిమ్ అయితే మీరు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎంత డబ్బులు కట్టారు, ఏం జరిగింది అని నా కొలీగ్ మనోజ్ అడిగినప్పుడు మాస్క్ పెట్టుకున్నాడు. వెంటనే మాస్క్ పెట్టుకున్న తర్వాత మీరు నా మీద కెమెరా ఎందుకు పెడుతున్నారు, తీసేయండి, నాకేం సంబంధం లేదు, నేను విక్టిమ్ కాదు అన్నాడు. దాని తర్వాత మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు ఉంటున్నారు అని అంటే పరుగులు తీయడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. ఒక వ్యక్తి ఇలా పారిపోతే మరొక వ్యక్తిని నా కొలీగ్ మనోజ్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇతనితో పాటు ఉన్న వ్యక్తే మీరిద్దరు ఎందుకు వచ్చారు ఏంటి అని నా కొలీగ్ ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కదా మేము. సో ఇంకొంతమంది ఆఫీస్ దగ్గరే ఉన్నారు. నా ఆఫీస్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నా. మీరు మేము రాలేమనుకో. అప్పటి నుంచి ఆఫీస్ దగ్గర ఉన్నారు కదా మీరు కూడా. విక్టిమ్ అని అన్నారు. ఆయన ఎవరు ఇందాక మీతో పాటు వచ్చిన? ఎవరు మీతో పాటు వచ్చిన ఆయన? నాతో రాలే. మీరే అన్నారు కదా ఇద్దరం కలిసి వచ్చినామని. ఇందాక రికార్డ్ ఉంది, అది కూడా రికార్డ్ ఉంది. ఇద్దరం కలిసి వచ్చినామని కలిసి వచ్చినామన్నా నేను అన్నారు కదా, రికార్డ్ ఉంది. ఆయనతో ఇంకో ఆయన కలిసి వచ్చినాను. మీరెవరు అసలు? అప్పటి నుంచి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకటి తిరుగుతున్నానండి నేను. ఇక్కడ ఎందుకండి? ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఆఫీస్ దగ్గర. ఎవరు? ఎప్పుడు ఆఫీస్ దగ్గర చూడలేదు. ఎవరిని? మా ఆఫీస్ మీ స్టాఫ్ కాదు కదా. ఆఫీస్ దగ్గర చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. వాచ్మెన్ చెప్పినాక బయటకు వచ్చినా నేను. అసలు మీరు ఎవరైనా అడుగుతున్నా? నేను ఉండలేను. అప్పుడే మీరు మాట్లాడుతున్నారు. సంబంధం లేదు ఇది. ఇందాక ఆఫీస్ దగ్గర వెయిట్ చేసిన దాంట్లో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన కూడా నాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఆయన అంటే ఏమనుకోవాలి అసలు యాక్చువల్గా? మా ఆఫీస్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు అని నా కొలీగ్ మనోజ్ అడిగినప్పుడు నేను మీ స్టాఫ్ కాదు కదా అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అంటే మీ స్టాఫ్ కాదు కదా అంటే మీ ఆఫీస్ తెలుసు, మీ స్టాఫ్ తెలుసు, మీ బిల్డింగ్ ప్రిమిసెస్లో నేను ఉన్నాను అని ఒక రకంగా ఒప్పుకుంటూనే పారిపోయిన ఇంకొక వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద బాధితుల మీద కొంత ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవరో. వాళ్ళు ఎవరు